పెద్దాపురం నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు పెద్దాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల స్థాయి ఆటల పోటీలు ముగియడంతో మండల స్థాయిలో ప్రతిభ చూపించినటువంటి క్రీడాకారులను నియోజకవర్గ స్థాయి ఆటల పోటీల్లో బుధవారం పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల ఆట స్థలం నందు పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క పోటీలను నిర్వహించి గ్రామస్థాయిలో ఆటలను వెలికితీయటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్పర్సన్ నెక్కంటి సాయి ప్రసాద్, జడ్పీటీసీ గవరసాని సూరిబాబు, సమర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, నియోజకవర్గ ఎండీఓలు శ్రీలలిత, అశోక్ కుమార్, ఇతర నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర. గత 4 రోజులుగా ఇటువంటి అధికారులు వచ్చి నాయకులు వచ్చి వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈరోజు నియోజకవర్గ స్థాయిలోకి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముందుగా దానికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే మేము క్రికెట్ ఆడేటప్పుడు ఉంటే అవకాశం ఉంటే రంజీ కానీ లేకపోతే దేంట్లో ఉండదు. ఇప్పుడు ఈ ఐపీఎల్ అవ్వచ్చు, తర్వాత ప్రో కబడ్డీ అవ్వచ్చు, తర్వాత ఖోఖో టీం ఇలాంటి ఫ్రాంచైజీలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా అవకాశాలు ఉపయోగించుకుని మరింత ఉన్నత స్థానంలో వాళ్ళని చూడాలని దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.